అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఇంతకుముందు చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని ర్యాకుల గురించి తెలుసుకుందాం. చేతిలో అనేకమైన ర్యాకులు ఉంటాయి. చిన్నవి, పెద్దవి, రకరకాల ర్యాకులు ఉంటాయి. ఇంకా కొన్ని 3 ర్యాకులు జీవిత రేఖ, బుద్ధి రేఖ, హృదయ రేఖ తప్పించి వేరే రేఖలు ధన రేఖ అని, ఆరోగ్య రేఖ అని, ఇలాగా ఇది కీర్తి ప్రతిష్టల రేఖ అని, ఇలా చాలా రేఖలు ఉంటాయి. రకరకాల రేఖలు. చాలా రేఖల గురించి ఇంతకుముందు మీకు తెలియజేశాను. ఇప్పుడు మరికొన్ని రేఖలు కూడా, అడ్డు రేఖల చేతిలో కూడా ఉంటాయి. కొన్ని అడ్డు రేఖలు కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడువి ఉంటాయి. అలాంటివి ఉంటాయి. ఎవరు ఈ విధంగా మీకు చెప్పరు. కొన్ని చెప్తారు, ఏవో ఒకటి సగం చెప్పి సగం విడిచిపెట్టేస్తారు. వాళ్ళు తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్తారనేసి, మళ్ళీ మా దగ్గరికి వస్తారు కదా అని వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. టీవీలో చెప్తుంటారు, ఇది మా ఫోన్ నెంబరు, మీరు కలండి, ఏం పర్వాలేదు, మీరేం పెద్దగా డబ్బులు కట్ట అవసరం లేదు, మీరు ఫోన్ చేయండి, మేము చెప్తాము అనేసి ఇలాంటివన్నీ చెప్తుంటారు. ఫోన్ చేసి ముందు డబ్బులు కట్టుకోమంటారు, ఆ తర్వాత ఏమో చెప్తుంటారు. ఏం చెప్తారో వాళ్ళకి తెలియదు, చెప్పిన వాళ్ళకి తెలియదు, విన్నోళ్ళకి అంతే తెలియదు. అందుచేత నేను చెప్పింది మన చేతిలో మన అదృష్టం చాలా వీడియోలు పెట్టాను. మీరు అవన్నీ ఎక్కడ చూసుకుంటే ఏదో ఒకటి దొరుకుతుంది. మన జీవితం సంబంధించింది ఏదో ఒకటి కంపల్సరీ దొరుకుతుంటుంది ఎక్కడో దగ్గర. ఆ మంచిదైతే మంచిది, చెడుదైతే చెడుది. చెడు గురించి చెప్పాను, మంచి గురించి కూడా చెప్పాను. ఇప్పుడు చేతిలో అడ్డు రేఖల గురించి చెప్తాం. ఫస్ట్ ఇక్కడ గురుస్థానంలో ఒక అడ్డు రేఖ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఈ అడ్డు రేఖ కొంతవరకు చెడే చేస్తుంది, కానీ తర్వాత మటుకు మంచి చేస్తుంది, మంచి ఫలితాలను చేస్తుంది. కొంతవరకు మటుకు చిన్న వయసులో ఒక 18-20 సంవత్సరాల వరకును కొన్ని అంతే. ఈ జాతకుడు అంతే, వీడి ఏం పని చేయగలడు, ఎందుకు పనికిరాడు, ఏది చెప్పినా చేయడు అన్ని టైప్గా ఉంటుంది అన్నమాట. ఆ రేఖ ఆ ఫలితాలను ఇస్తుంటుంది. అంతే, చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర, ఎవరి దగ్గర కూడా ఎందుకు పనికిరానట్టుగా ప్రవర్తించే తత్వం ఉంటుంది అన్నమాట. తర్వాత ఒక 25-30 దాటుకున్న తర్వాత మట్టుగా ఇంతమంది వాడికి అన్ని వాళ్ళందరూ వాడానికే తిరుగుతారు. అలాంటి పరిస్థితి వస్తుంది అన్నమాట. ఆ రేఖ అలాంటి ఫలితాలను ఇస్తుంటుంది. అది మంచిదే, చెడేమో కాదు. పెద్దగా మరీ చెడు కాదు. అందరి దగ్గర అపనిందలు ఇలాంటివి చిన్న ఉంటుంటాయి అన్నమాట. వీడు ఎందుకు పనికిరాడు అని అంటుంటారు కదా చిన్నప్పుడు. వీడు ఏమి చేయలేడు, ఎందుకు పనికిరాడు, ఏం చేత కాదు అనేసి అంటుంటాడు. ఆ విధంగా అనమాట. పక్క పల్లెటూరి భాషల్లో ఉంటుంటాయేమో. తర్వాత వాడి పరిస్థితి తెలుస్తుంది అన్నమాట. వాడు ఎంత ప్రయోజకుడు అవుతాడో, ఎంత ఇది అవుతాడో అనేది తర్వాత చూపిస్తాడు. అప్పుడు వీళ్ళందరూ అనుకున్న వాళ్ళందరూ వాడి చుట్టూ తిరగవలసి వస్తుంది. అది ఆ రేఖకునే ఫలితం. అదే తిన్నగా ఇక్కడ కూడా బుధస్థానంలో ఒక రేఖ ఉంటుంది. ఈ రేఖ ఫలితం ఏంటంటే, ఇది యాక్చువల్గా ఇది ఫలితం కాదు, ఇది వివాహ రేఖ. ఇది పెళ్ళిళ్ళు, వివాహం చేసుకునే రేఖ ఇది. అంటే ఈ వివాహ రేఖ గురించి మీకు ఇంతకు ముందే చెప్పాను. వివాహ రేఖ రకరకాలుగా ఉంటుంది, దాన్ని బట్టే వివాహం జరుగుతుందని చెప్పాను. అది వివాహ రేఖ. దానికి మంచి చెడు అనేది ఏమి ఉండదు, ఆ స్థానంలో ఉంటుంది. ఇకపోతే ఇంకా ఇక్కడ ఉంటుంది. ఇదేటిది కుజిస్థానం. ఇది కుజిస్థానమే, ఇక్కడ కుజిస్థానమే వస్తుంది. ఫస్ట్ కుజిస్థానం ఇది. ఇక్కడ ఒక రేఖ ఉంటుంది. ఈ రేఖ మటుకు చెడు రేఖనండి. అక్కడ కుజిస్థానంలో మొదటి స్థానం రేఖ ఉండకూడదు. ఈ భాగం
ఇక్కడి నుంచి ఈ భాగం కుజస్థానం, ఇది రాహుస్థానం అవుతుంది. మళ్ళీ ఇది కుజస్థానం అవుతుంది. అయితే ఇది మటుగా కొంచెం ఇబ్బందులు కలిగిస్తుంటుంది ఆ జాతకునికి. అక్కడ మటుగా ఆ రేఖ ఉండకూడదు, అడ్డు రేఖ. అది ఏవో చిన్న చిన్న గొడవలు, పోలీస్ స్టేషన్లు, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి ఏవో ఉంటుంటాయి అన్నమాట ఆ రేఖ ఫలితం. ఇకపోతే ఇక్కడ ఒకటి ఉంటుంది, చిన్నది ఉంటుంది, పెద్దది ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది. ఇది చంద్రస్థానం. రేట్ చెప్పాను, ఇది బుధస్థానం, ఇది కుజస్థానం, ఇది చంద్రస్థానం. చంద్రస్థానంలో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నదనుకోండి, విదేశాలలో చదువు కానీ, విదేశాల్లో ఉద్యోగం కానీ, విదేశాల్లో ఏదో కళల కోసం కానీ, లేకపోతే ఇంకో సంగీతం కోసం కానీ, సాహిత్యం కోసం కానీ, ఏదో విధంగా విదేశాల్లో స్థిరపడే చేసే రేఖ ఇది అనమాట. ఆ జాతకుడు విదేశాల్లోనే ఉంటాడు. దేనికోసం వెళ్ళినా విదేశంలో ఉంటుంది. చదువు లేకపోయినా, చదువుకున్న వాళ్ళకి చదువు లేకపోయిన వాళ్ళు ఉంటారనుకోండి, చదువు లేకపోయిన వాళ్ళు వాళ్ళ పిల్లలు అక్కడ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తారనుకోండి, ఈ రేఖ ఉన్న వాళ్ళు. ఈ రేఖ తల్లిదండ్రులకు కూడా ఉంటుంది చదువు లేకుంటే. వాళ్ళేమో వీళ్ళ గురించి వాళ్ళు పాస్పోర్ట్ అవన్నీ వీసాలు సంపాదించి వీళ్ళ కోసంగానే అక్కడికి వెళ్తుంటారు. అది చదువే ఉండక్కర్లేదు, ఏ విధంగానే వెళ్ళొచ్చు. అది విదేశాలు. చిన్నది ఉన్నది అనుకోండి, చిన్న దీని గురించి ఇంతకుముందు వేరే దానిలో చెప్పాను, ఇంకేం చెప్పవలసిన లేదు. మామూలుగా అడ్డురేఖల గురించి, అడ్డురేఖలు ఏ విధంగా ఎక్కడ ఉంటే ఏ విధంగా అవుతాయని చెప్తాను అంతే తప్పించి పూర్తిగా చెప్పాలంటే ఒకదాని గురించి చాలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చంద్రస్థానంలో పూర్తిగా విదేశాల గురించి ఈ చంద్రస్థానం మొత్తం అది రకరకాలుగా ఉంటుంది. దాని గురించి ఇంతకుముందు చెప్పాను, ఇంకోసారి మళ్ళీ వీడియోలో కొంత టైం అయిన తర్వాత చెప్పుకోవచ్చు, కొంతకాలం అయిన తర్వాత. ఇక్కడ పోతే ఇంకా ఈ కిందకి దిగువకి కేతుస్థానం మీద చంద్రస్థానం కిందన ఇక్కడ ఉంటాయండి. ఇంకా 1 ఉంటాయి, 2 ఉంటాయి, 3 ఉంటాయి, ఇక్కడ ఉంటుంది. ఇది చంద్రస్థానం చెందదు. ఈ రేఖలు ఎందుకంటే ఈ రేఖలు కూడా ఉండకూడదంటే ఉండకూడదని మనం ఎవరం, కానీ ఈ రేఖలు కానీ ఉన్నట్టుగా అయితే ఒక చెడు అలవాట్లు, దురభ్యాసాలకి ఆ జాతకుడు లోన్ అవుతాడు. పేకాట, తాగుడు, ఇంకా రకరకాల అలవాట్లు ఈ రేఖలు ఉన్న వాళ్ళకి. చిన్నవి ఉంటాయి, 1, 2, 3 కంటే ఎక్కువ ఉండకూడదండి ఎక్కడున్నానో. అది మరి ఎక్కడున్నా 3 కంటే ఎక్కువ ఉన్నా ఏ ఫలితం ఉండదు. ఏ రేఖలైనా 3 కంటే ఎక్కువ ఉండకూడదు. ఎక్కడున్నాను, ఏ భాగంలో ఎక్కడున్నా 1, 2, 3 అవే మంచి ఫలితాలు వస్తాయి. 4, 5, 6 ఉండేది గోపుచ్చి రేఖల కింద వచ్చేస్తాయి. అవి ఫలితాలను మట్టుగా ఇవ్వు. మంచి రేఖలు ఉన్నాయి ఫలితాలు నవ్వు, చెడు రేఖల కింద ఉన్నాయి ఫలితాలు నవ్వు. అలాగుంటాయి అవి. మామూలుగా ఉండడమే గోపుచ్చి రేఖలు అంటారు. ఆవులకి గేదెలు తోకలనే పక్క ఉంటాయి కదా, ఆ విధంగా అన్నమాట. అవి అలాగా రేఖలు ఉంటాయి, దానికి ఎవరైనా చేయలేరు. ఇవైతే దురభ్యాస రేఖలు అండి. మనిషికి చెడగొట్టే రేఖలు అన్నమాట ఇవి. మంచోడినైనా చెడగొడతాయి అన్నమాట. మంచోడు చెడ్డోడి దగ్గరికి ఎక్కడికో వెళ్తాడు, ఇద్దరు ఫ్రెండ్స్, వాడు చెడ్డోడు, వీడికి ఏం పాపం ఏడు తిరిగిపోయినా, ఒరే రారా ఏం పర్వాలేదు, ఏం అవ్వదు, ఈ వేళకి మందు వేసుకుంటే ఏటవుద్ది, ఒకసారికి వేసుకున్నా ఏం పర్వాలేదు, ఈ సిగరెట్ కాల్చు లేకపోతే ఈ బీడీ కాల్చు అనేసి ఈ విధంగా చెప్పాడు. వద్దని ఏదో ఒక విధంగా చెడగొడతాడు. ఒకసారికైనా వేసుకుని చెడగొట్టాడు, ఆడితే కూడాడనుకో, రెండోసారి ప్రతిసారి ఇంకా అదే అలవాటు అవుతాడు. అది ఇంకా ఆడికంటే వీడు మేలైపోతాడు. ఇంకా అది ఈ రేఖలు కొన్ని ఇదన్నమాట. ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. అడ్డు రేఖలు భూస్థానంలో ఉన్నది కొంత మేలు చేస్తుంది, కొంత కీడు చేస్తుంది. ఇక్కడ బుధస్థానంలో ఉన్నది అడ్డు రేఖ. ఇంకా వదిలేయండి. ఇవి సైడ్ రేఖలు ఉన్నవి ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ఉంటాయిలండి, ఇక్కడ ఈ నిలువు రేఖలు ఉంటాయి, అడ్డు రేఖలు పెద్దగా ఉండవు. ఇక్కడ అడ్డు రేఖలు ఉన్న ఫలితాలు వాటికి
ఉండదు, ఉపయోగం ఉండదు. ఇక్కడ ఉంటే పిల్లల రేకులు, ఒడ్డు రేకులు, ఇక్కడ పిల్లల రేకులు, భార్య రేకులు ఇక్కడ ఉంటాయి. ఇలా ఇవి వేరేవి, ఇంతకు ముందు కూడా చెప్పాను, తర్వాత చెప్పుకోవచ్చు, ఇంకోసారి వీడియోలో చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉంటాయి ఇవి ఒడ్డు రేకుల కింద వస్తాయి, కానీ అవి మంచి ఫలితాలను ఇస్తాయి. ఇది అడ్డు రేకులు ఈ భాగాల్లోనే ఉండాలన్నమాట. చేతికి పక్క సైడ్ భాగాల్లో ఉన్న అడ్డు రేకుల గురించి నేను ఇప్పుడు చెప్పాను. మధ్యలో ఉన్న అడ్డు రేకుల గురించి కాదు. మధ్యలో ఎక్కడ ఉన్న అడ్డు రేకులు అవి కష్టాలు, నష్టాలు అలాంటివి అన్నమాట. ఎక్కడ ఉన్నాను ఇక్కడ దేని భాగంలో ఇవి మధ్య భాగంలో ఎక్కడున్నా కష్టాలు, నష్టాలే అవి. కానీ ఇక్కడున్న మట్టుగా ఈ ఫలితాలను ఇస్తుంటాయి అన్నమాట. అన్నిటికంటే ఇక్కడ ఉన్నదే చాలా ప్రమాదమైంది. కుజస్థానంలో రేఖ ఉంది, చాలా ప్రమాదమైనది. ఇక్కడ దాన్ని ఏమంటారు, ఇక్కడ ఒక వలయంకు చతురంగపాలి కూడా ఉండొచ్చు. బహుశా 10 అంతులు చతురంగపాలి గుర్తుంటుంది. ఇంకెక్కడ ఉండదు, కుజస్థానంలో ఎక్కడ ఉంటుంది. ఎక్కడికైనా ఉన్నట్టుకుంటే అతను గ్యారెంటీగా జైలు జీవితమే. జైలుకి వెళ్ళడం మళ్ళీ రావడం, జైలుకి వెళ్ళడం మళ్ళీ రావడం, అని పనే జైలు అన్నమాట. ఏ విధంగా వెళ్తాడు అనేది ఎవరికి తెలీదు. వెళ్తుంటాడు, జైలుకి వెళ్తుంటాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తుంటాడు, పోలీస్ స్టేషన్లో తిరుగుతుంటాడు. గొడవలు, తగువులు ఏవో రకరకాలుగా ఉంటుంటాయి. ఆ జల్లిడి అంటారు, తర్వాత చతురంగపాలి అంటారు, వల అంటారు. రకరకాలుగా ఎవరు ఏ భాషల్లో మాండలిక భాషలు ఉంటాయి కదా, రకరకాలుగా అనుకుంటుంటారులేండి. మనం అయితే మటుకు చతురంగపాలి అనొచ్చును. అది ఈ విధంగా ఉంటాయండి. అందరికి నమస్కారం, ఉంటాను. ఇంకో భాగంలో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసినా మంచిదే, దాన్ని ఏమంటారు, లైక్లు చేసినా మంచిదే, మీ ఇష్టం. చేసినా మంచిదే, చేయకపోయినా మంచిది. ఎందుకంటే ఇదేమో నాకు యూట్యూబ్ నుంచి ఏవో వచ్చేస్తే అనేసి నేనేం పెట్టలేదు. ఇది యూట్యూబ్ నుంచి ఏవో వస్తాయి, లేకపోతే దాని గురించి కాదు. ప్రజలకు తెలియాలనేసి, ప్రజలేం మోసపోకూడదు, తెలియాలి, అన్నీ తెలుసుకోవాలనేసి కరెక్ట్గా ఉన్నట్టుగా నాకు ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఇదే పని. బిఏ ఆస్ట్రాలజీ. ఇది కాక ఇంకా వేరే చేతులు ఎన్నో వందల మంది చేతులు చూశాను. పెద్దోళ్ళవి, చిన్నోళ్ళవి, పేదోళ్ళవి, అందరు రకరకాల ఎలాంటి ఏ రేఖలు ఉంటే ఎలాంటి వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు, ఇవన్నీ చూశాను అనమాట. అన్నీ నాకు తెలుసు కాబట్టి నా కాపీ ఇంకోరు ఎవరో కొట్టాలి, కానీ నేను ఇంకెవరు చూడవలసిన పని లేదు. నాలాగా ఎవరు చెప్పలేరు కూడా. తర్వాత నేను ఇవి యూట్యూబ్లో పెట్టడానికి కూడా నాకు ఇంగ్లీష్ కూడా రాదు, అది ఎలా పెట్టాలో తెలియదు. నేను ఇంకొకరిని అడగను కూడా. నేను ఇది ఇంకొకటి ఏదైనా నా కంటికి కనిపించే మంచి వీడియో, అందమైన వీడియో కానీ, లేకపోతే మంచి అందమైన లొకేషన్ కానీ ఏవైనా పెడుతుంటాను. నా దానిలో చూడండి, ఇంకా పాతవి ఎప్పటి నుంచో ఉన్నాయి, 2-3 సంవత్సరాల నుంచి. రకరకాల పని, ఇది ఒక్కటే కాదు, ఏవైనా పెడతాను. నా కంటికి కనిపించింది, అందమైంది ఏ ఒక్కటైనా పెడుతుంటాను. ఇవి ఒక్కటే పెట్టుకొని ఉంటే ఫలితం ఏంటి? ఏవైనా పెడుతుంటే మంచిదన్నమాట. 10 మంది ఎవరికి ఏది ఇష్టమో అది చూస్తుంటారు. అది అందరికి నమస్కారం, ఉంటాను.